నీ వాల్యూ కూడా ఈ థమ్స్అప్ లాంటిదే. ఈ మాట ఎందుకు అంటున్నానో ఈ వీడియో పూర్తిగా చూడు, నీకే అర్థమవుతుంది. ఒకప్పుడు నేను థమ్స్అప్ తాగేటోని, నాకు థమ్స్అప్ అంటే చాలా ఇష్టం. కానీ మధ్యలో కొంతమంది జనాలు వచ్చి, అరే దాన్ని ఏం తాగుతారో, ఇది తాగితే మనకు మంచిగా ఉంటుంది అది కానీ చాలా మంది రెచ్చగొట్టి నన్ను అయితే ఈ మందుకైతే బానిసం చేసేసారు. నేను ఎంత ఘోరంగా తాగేటోని అంటే ఏంటంటే ఆడ పడిపోతుంటే అసలు మంది చెప్పిన మాటలు విని ఇది అలవాటు చేసుకొని నా వాల్యూ నేనే తీసుకొని అసలు ఎక్కడంటే అక్కడ పడిపోవడము, తాగడము, కక్కడము, మరి మా ఇంట్లో వచ్చి నన్ను ఎత్తుకొని పోయి ఇంటికాడ వండబెట్టుడు మరి దారుణంగా చేసిన కొన్ని రోజులు. తర్వాత నాకు నేను అరే జనాలు చెప్పిన మాటని నేను ఎందుకు ఇట్లా తయారవుతున్నాని ఎప్పుడైతే థమ్స్అప్ వదిలేసినో అప్పటి నుంచి నా జీవితం అయితే ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ అదే థమ్స్అప్ దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని నేను ఎప్పటిలాగా చేసుకోవాలనుకొని మళ్ళీ థమ్స్అప్ తాగడం అయితే స్టార్ట్ చేసిన. మీ వాల్యూ కూడా ఈ థమ్స్అప్ లాగానో ఎందుకన్నానో ఇప్పుడు చెప్తా వినండి. ఎందుకంటే మీ వాల్యూ తెలియనప్పుడు చాలామంది జనాలు ఈ పర్సన్ దగ్గరకు, ఈ పర్సన్ మంచోడు అది ఇది అని చెప్తే మీ వాల్యూ మిమ్మల్ని తెలుసుకోకుండా ఈ పర్సన్ దగ్గరికి అయితే పోయి ఈ పర్సన్ గురించి మొత్తం తెలుసుకున్నాక ఈ పర్సన్ కంటే మీరే బెటర్ అనుకొని మీ వాల్యూ తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది చూడు, అది నీ వాల్యూ.